వాసుదేవ వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరసప్రసార విలసన్మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం. కాలజ్ఞానవిదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీప్రసాదాహ్వయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి ఈ చాతుర్మాస్య వ్రత మహాపుణ్యకాలంలో దాదాపుగా 21వ చాతుర్మాస్య వ్రత మహోత్సవం. అంటే ఇప్పటికి మనం దాదాపుగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానబోధ 84 నెలలుగా సాగింది కాలంలో. 21 చాతుర్మాస్యం అంటే 4, 21 × 4 84 నెలలు. దీనిలో ప్రతి 3 సంవత్సరాలకి ఒక అధిక మాసం వస్తుంది. ఇప్పుడు 21వ చాతుర్మాస్యం కనుక కనీసం మనం 7 అధిక మాసాలైనా చూసి ఉంటాం. 84, 7 కలిపితే 91, దాదాపుగా 91 నెల. 91 నెల అంటే ఒకసారి ఆలోచించండి, నెలకు ఎన్ని రోజులు ఉన్నాయి అంటే 30 వేసుకోండి. 90 × 30 ఎంత? దాదాపుగా 2700 రోజులు. అంటే జ్ఞానం అనేటువంటిది మనం ఎన్ని రోజుల్లో పొందగలుగుతాం, ఎంత చెప్తే మనకు అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు 4 శ్లోకాలు రాగానే ఇక పాండిత్యం వచ్చేసింది, మేము గురువులం అయిపోయాం. కొంతమంది అనుకుంటారు 2 పాటలు రాగానే మేము గాయకులం అయిపోయాం, ఇక మా గురువుతో అవసరమేముంది. అంటే ఇన్నాళ్ల బోధలో మనం ఏం తెలుసుకున్నాం, గురువు మన నుంచి ఏమి ఆశించారు, దేహంతో ఉన్నప్పుడు వారి తపన ఏమిటి, వారి తాపత్రయం ఏమిటి. వారు కూడా దేహధర్మాన్ని అనుసరించారు, విశేషంగా కాలధర్మాన్ని అనుసరించారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి అని భగవద్గీత చెప్తోంది. దేహంలో పొందవలసినటువంటివి, దేహం ఉండగా చేయవలసినవి ప్రపంచంలో చాలామంది చెప్తారు. నువ్వు భూమి సంపాదించాలి, లేకపోతే ధనం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇవన్నీ ప్రపంచంలో బోలెడు మంది చెప్తారు. కానీ నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేది ఒక గురుదేవుడు ఒక్కడే. ఎందుకంటే ఇతరవి వినిమై మనం ఎన్ని తెలుసుకున్నా, మనకి వివేక చూడమని ఒక శ్లోకం ఉంది. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్యబోధాన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి అని వివేక చూడమణిలో అద్భుతమైన శ్లోకం. పఠంతు శాస్త్రాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. మీరు ప్రయత్నం చేస్తే 701 శ్లోకాల భగవద్గీత పుస్తకం లేకుండా చెప్పచ్చు. 4 లైన్లే కదండి, చక్కగా చెప్పచ్చు కాస్త ప్రయత్నం చేస్తే.
ఎందుకంటే ఎన్నింటినో మనం బుర్రలో పెట్టేసుకుంటున్నాం. అన్నింటికంటే గొప్పది ఏమిటంటే మానవుడి మేధస్సు. ఈ మేధస్సులో ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగాయో అన్నీ గుర్తుపెట్టుకోగలిగినటువంటి శక్తి ఇచ్చాడు భగవంతుడు. దీని కొద్ది ప్రయత్నపూర్వకంగా భగవంతుడి వైపుకు మరలిస్తే జ్ఞాపకం పెట్టుకోవడం మనకు కొత్త ఏం కాదు. కాకపోతే శ్రద్ధ పెట్టడం లేదు. జ్ఞాపకం అందరికీ ఉంది, కానీ శ్రద్ధ ఉండడం లేదు. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సంసారం గురించి చెప్పలేదండి మనకి భగవద్గీతలో, జ్ఞానం గురించి చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే శ్రద్ధతో సంసారం చేస్తున్నాం, శ్రద్ధతో పక్కవాడి ముచ్చట్లు వింటున్నాం, శ్రద్ధతో అత్తాకోడళ్ళ తగులాటలు వింటున్నాం, శ్రద్ధతో ఎక్కడో ఏదో జరిగితే అది మనకే తెలిసినట్టుగా మనమే దగ్గరుండి చూసేసినట్టుగా మాట్లాడేస్తున్నాం. కొంతమంది ఉంటారండి బయట వ్యాపకాల్లో సినిమాలు చూసి వస్తారు. ఆ సినిమాలు వారు చెప్తుంటే ఎంత చక్కగా ఉంటుందంటే థియేటర్లో కూర్చున్నంత అనుభూతి కలగదు. చక్కగా వివరించి అక్కడ సంభాషణలతో సహా, ఇంకా కాస్త ఆసక్తి కలిగిన వాళ్ళైతే ఆ పాటలు కూడా చక్కగా పాడేస్తారు. ఆ హీరోయిన్ ఇలా పాడింది, హీరో గారు ఇలా పాడారు. దానిలో ఆ విలన్ గారు ఉంటారు కదా ప్రతినాయకుడు, రౌద్రంగా డైలాగ్ చెప్తాడు ప్రతినాయకుడు, అంతే రౌద్రంగా వీడు చెప్తాడు. అంటే దాన్ని వీడు సొంతం చేసుకుంటాడు. ఆ పాత్రని తనది కాని దాన్ని ఒక తెరలో చూసినటువంటి మానవుడు హీరోలాగా తానే మారిపోతాడు, విలన్లాగా వాడే మారిపోతాడు, హాస్యగాడుగా వీడే మారిపోతాడు, కథానాయకిగా వీడే మారిపోతాడు. ఇన్ని రకాలైనటువంటి భావాలు ఒక వ్యక్తి పలికించగలుగుతాడు. మీకు తోలుబొమ్మలాటలు చూసే ఉంటారు చిన్నప్పుడు. తోలుబొమ్మలాటలో రాముడికి వాడే మాట్లాడతాడు, సీతమ్మకి వాడే మాట్లాడతాడు, రావణాసురుడికి వాడే మాట్లాడతాడు. ఒకే వ్యక్తి ఇంతమంది పాత్రల ద్వారా ఇలాగ అదిగో సీత అంటోంది అంటాడు, సీత మాట్లాడినట్టే మాట్లాడతాడు. రాముడు అంటున్నాడు అంటాడు, రాముడు మాట్లాడినట్టే మాట్లాడతాడు. రావణుడు వచ్చాడు అంటాడు, రౌద్రాన్ని పలుకుల్లో చూపిస్తాడు. వాస్తవానికి ఒకే వ్యక్తి ఇన్ని భావాలు పలికించగలుగుతాడు. మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఉన్నది ఒకే వ్యక్తి కదా, ఇన్ని భావాలు చక్కగా పలికించగలిగాడే అంటే వ్యక్తిలో ఉండేటువంటి ఆ జ్ఞానం కారణం ఏమిటంటే అతడికి ఉన్న శ్రద్ధ. శ్రద్ధగా విన్నాడేమో, శ్రద్ధగా చదివాడేమో, శ్రద్ధగా చూశాడేమో, అవన్నీ తాను అనుభవించడానికి తన స్వరూపం చేసేసుకున్నాడు కదా. ఒక వ్యక్తికి ఉన్నటువంటి శ్రద్ధ ఓ సినిమాలో ఉన్నటువంటి అన్ని పాత్రలని తాను అనుభవించగలిగేట్టుగా ప్రదర్శిస్తే మరి 2700 రోజుల గురుబోధ తక్కువ విన్నామండి మనం. రాని వాళ్ళ దౌర్భాగ్యమేమో, విన్నవాళ్ళ భాగ్యమేమో. చాలామంది అంటూ ఉంటారు, నేను స్వామివారు కార్యక్రమం పెడితే ఒక్కరోజు కూడా విరామం లేకుండా, మధ్యలో విరామం లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాను అని కొంతమంది చెయ్యొచ్చు. ఇంత మాత్రాన్ని వచ్చేస్తుందా జ్ఞానం? పఠంతు శాస్త్రాణి. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు, అబ్బాయి శాస్త్రాలు చదివితే చదవచ్చుగాక అన్నాడు ఆయన. శాస్త్రం అనేటువంటిది ఎలాంటిదంటే విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పేవారు. ఒక బ్రహ్మచారి యువకుడు పట్టణంలో చదువుకోవడానికి వెళ్ళి వంట చేత కాకపోవడంతో వంటలు చేసే పుస్తకం తెచ్చుకొని అన్నం ఎలా వండాలనేది ప్రాక్టీస్ పెట్టి ఎన్ని నీళ్లు పోయాలి, ఎన్ని బియ్యం పోయాలి, ఎంతసేపు పొయ్యి మీద పెట్టాలి, ఎన్ని నిమిషాల తర్వాత దించాలి, మరలా గంజి వంచిన తర్వాత ఎంతసేపు పెట్టాలి, అన్నీ చక్కగా చదివాడు. చక్కగా పెట్టాడు కూడా, సమయాన్ని పాటించాడు. కానీ అన్నం తయారు కాలేదు. కారణం ఏమిటి? వాడు పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించకుండా ఆ వంట చేసే విధానంలో పుస్తకంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు చేసినంత మాత్రాన నీ ఆకలి ఎలా తీరదో అలాగే మనం భజన చేస్తూ పాటలో అంతరార్థం తెలియకపోయినా, గీత చదువుతూ అందులో అంతరార్థం తెలియకపోయినా, ఒక తత్వం చదువుతూ దానిలోకి నీ ప్రయాణం చేయకపోయినా, ఆ వంటలు చేసేవాడు పుస్తకం పట్టుకు గ్యాస్ పొయ్యి మీద పెడితే వాడు ఏది తిన్నాడో నీకు కూడా అదే వస్తుంది అనుభవానికి. వాడి పొట్ట నిండుతుందా? నిండదు. కానీ అందులో ఉన్నది ఉన్నట్టుగా చేశాడా లేదా? చేశాడు.
కానీ ఎందుకని ఆ తిన్నటువంటి అనుభూతి తనకు కలగలేదంటే అక్కడ ముఖ్యమైన కార్యం అగ్ని వెలిగించడం. అలాగే మనం బోధ వింటున్నాం, భజనలు చేస్తున్నాం, నేను తెల్లవార్లు కూర్చుంది నేను ఒక్కడేనండి అంటాడు ఒక ఆయన. నేను ఆ రోజు ఆరాధనలో తెల్లవార్లు కూర్చుంది నేను ఒక్కడేనండి, మిగతా వాళ్ళు నిద్రపోయారు. బాగానే ఉందయ్యా, తెల్లవార్లు కూర్చొని మంచి సాహసం చేశావు, ఎవరూ చేయలేని పని చేశావు. నిజంగా చెప్పాలంటే నా పోటీ వాళ్ళు కూర్చోలేరండి తెల్లవార్లు, మాకు నీరసం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. మీరందరూ చాలా చురుకైన వాళ్ళు కదా, కూర్చోవచ్చుగాక. కూర్చొని ఏం సాధించావు, అది కదా ముఖ్యం. వెనకటికి మనం ఎంతసేపు పని చేశామనేది కాదు ప్రధానం, ఎంత ప్రయోజనం పొందామనేది ప్రధానం. పని చూడండి, కొంతమంది రోజంతా చేస్తారు కానీ ఇక్కడి నుంచి అక్కడికి కలుపు తీయలేరు. ఒక ఆవిడ మధ్యాహ్నం వచ్చి లిక్కి పెడుతోంది, 2 పట్టెలు తిరిగేస్తుంది ఆవిడ. ఈవిడ అనుకుంటుంది నేను ప్రొద్దునొచ్చి ఇక్కడ ఏడుస్తుంటే ఒక పట్టె తీయడానికి ఇంత విసుక్కుంటుంటే ఈవిడ 2 పట్టెల కలుపు ఎలా తీయగలిగింది తక్కువ సమయంలో అంటే ఆవిడకి ఆ పని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ పనిని ఆవిడ చేసేటువంటి ఒడుపు, ఎంత చక్కగా ఎంత నేర్పరితనంగా బయట ప్రపంచంలో మనం పనిచేస్తున్నామో అంత ప్రపంచంలో కూడా అంతే శుద్ధిగా అంతే ప్రయాణం మనం చేయగలిగితే నిజంగా ముక్తి రాకుండా ఎక్కడికి పోతుందండి? అసలు ముక్తి వచ్చేది కాదండి, ముక్తుడవు నీవై ఉన్నావు అని అంటుంది వేదం. వేదాంతం అదే చెప్తుంది. ముక్తి కొత్తగా వచ్చేది కాదయ్యా, అసలు ముక్తస్వరూపుడవే. ముక్తస్వరూపుడవైనటువంటి నీవు ఏది విషయ ప్రపంచంలోకి వచ్చావేమో, ఇంద్రియాలకు పని చెప్పావేమో, బయట ఉండేటువంటి వ్యాపకాల మీద మనస్సు మళ్లించావేమో, నీ నిజస్థితిని నువ్వు మరచావేమో, కాని విషయాల మీద దృష్టి పెట్టావేమో, నేనయ్యున్నటువంటి స్వరూపాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. అందుకని ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? శాస్త్రాలు చదివితే ముక్తి వస్తుందా? పఠంతు శాస్త్రాణి. అబ్బాయి నువ్వు పఠించవచ్చుగాక, శాస్త్రాలు చదివితే చదవచ్చుగాక. మా రామకృష్ణానంద స్వామి చిన్న ఉపమానం చెప్పేవారు. ఒక చిలకలు పెంచుకునేవాడు చిలక్కి భగవద్గీత నేర్పాడండి. చిలక్కి భగవద్గీత నేర్పాడు. వీడేం చేశాడు? ఆ భగవద్గీత నేర్పిన చిలకని వెంట పెట్టుకొని ఎవరింటికి వెళ్ళినా, ఇదిగోండి నేను చిలక్కి భగవద్గీత నేర్పాను, నా ప్రజ్ఞ ఏమిటో చూడండి, నేను గురువునండి, నేను ఎంత గొప్ప గురువునంటే మాటలు వచ్చిన వాడికి చెప్పలేదు భగవద్గీత, ఏది మాటలకు కూడా పలకడానికి శక్యము కానటువంటి చిలుక్కి భగవద్గీత నేర్పారు. అది నా గురుత్వం అంటే. కాబట్టి నా సత్తా చూడండి ఏం తిరుగుతున్నాడు ఒక ఆయన. ఓ గురువుగారు ఉన్నారు, నాయన ఇట్రా అని పిలిచాడు. వచ్చి కూర్చున్నాడు. ఏమిటి బాబు ఊళ్ళో ఏదో చెప్తున్నావట అన్నాడు. నేను మాటలు వచ్చేవాడే భగవద్గీత చదవలేకపోతుంటే మాటలు పలకడానికి కష్టమైనటువంటి చిలుకకి భగవద్గీత నేర్పానండి, కావాలంటే ఇది పఠిస్తోంది చూడండి అని చిలకని ఇలా అన్నాడు. అది బాగా 15వ అధ్యాయం నేర్చుకుందేమో. వెంటనే శ్రీమద్ భగవద్గీత 15ోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తియోగ శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అని చెప్పడం మొదలెట్టింది. ఆఖరి శ్లోకం వరకు చెప్పింది. చూశారా నా గొప్పదనం ఏంటో అని కాలర్ ఎగరేస్తున్నాడు వచ్చినవాడు. వెంటనే ఆ గురువుగారు తనకి గంప కింద పిల్లి నెట్టు పెట్టాడు. ఇలా గంప తీసేటప్పటికీ ఆ పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిలుక మెడని పట్టుకుంది. ఇప్పుడు అది కీర్ కీర్ కీర్మంటూ చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ గురువుగారు అంటున్నారు, ఏమయ్యా చిలక్కి ఇంత కష్టపడి భగవద్గీత నేర్పావే, అంత్యకాలంలో శ్రీ భగవాను వాచ అని చెప్పకుండా కీర్ కీర్ కీర్మంటూ చచ్చిందే, ఇదేనా నువ్వు నేర్పిన భగవద్గీత అన్నాడు. అంటే భగవద్గీత ప్రయోజనం ఏమిటి? పుస్తకంలో ఉండడం కాదు భగవద్గీత ప్రయోజనం. భగవద్గీత ప్రయోజనం నోటి మీదకు రావడం కూడా కాదు, ఆ స్వరూపం నీవైపోవడం. ఏది భగవద్గీతలో మనకి స్వామి అందించాడో ఆ విషయము నీ స్వరూపం అయిపోవడం. అందుకని పఠంతు శాస్త్రాణి అన్నాడు ఆయన. ఇది వివేక చూడమణిలో చెప్పిన మాట. నువ్వు శాస్త్రం చదవచ్చయా, గొప్పవాడివి నువ్వు. కింది నుంచి పైదాకా కొంతమంది చూడండి 2 10 20, 2 9 18, 2 8 16, 2 7 14 అని కింది నుంచి పైకి చదువుతారు ఎక్కాలి. కొంతమంది పైనుంచి కిందికి చదువుతారు. అంటే ఈ ప్రజ్ఞ దేని వల్ల వస్తుంది? శ్రద్ధ వల్ల.
పాటికి 10 మార్లు దాన్ని మనం చదివినందువల్ల దానివల్ల ముక్తి వస్తుందా అంటే ముక్తి రాదయ్యా. కాకపోతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక విషయాన్ని నువ్వు లోపల పెట్టుకోగలిగిన శక్తి పెరుగుతుందే కానీ ముక్తి రాదు. ఏమండి, ఎంతమంది ఈ బుర్రలో పెద్ద ప్రపంచాన్ని పెట్టుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు. ఎవరైనా సరే దాన్ని దాచిపెట్టుకొని ఇంకొకటి మెదడులో గనక ఆ శక్తిని ప్రవేశపెట్టేటువంటి లక్షణం గనక మనుష్యులు తెలుసుకొని ఉంటే ఘంటసాల గారి ప్రజ్ఞ వారితోనే ఆగిపోయేది కాదు, ఇప్పటికీ ఉండేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రజ్ఞ ఆయనతోనే ఆగిపోయేది కాదు, ఎవరో ఒకళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఉండేవారు. కానీ పరమాత్మ ఎంత అద్భుతమైన సృష్టి చేశాడంటే ఎవరి ప్రయత్నంతో వారు దాన్ని పొందెదరుగాక. మనకు ఎంతవరకు ప్రయత్నం చేస్తే అంతవరకే మనకు అది లభిస్తుందన్నమాట. కాబట్టి శాస్త్రాల జోలి వెళ్ళకండి. శాస్త్రం మనకి ఒక సూచిక లాంటిది. ఇప్పుడు చూడండి, మీరు అలా బారుకు వెళ్ళిపోతుంటే పిడుగురాళ్ళ నుంచి మాచర్లకు హైవే రూట్ వేశారు కదా, అక్కడ బ్రాహ్మణపల్లి ఊళ్ళోకి వెళ్ళకుండా మనం హైవే మీద వస్తూ ఉంటే వాడు బాణం గుర్తులు వేశాడు. అయ్యా ఇటు పోతే బ్రాహ్మణపల్లి వస్తుంది, ఆ బ్రాహ్మణపల్లి 2-3 కిలోమీటర్లు ఉంది, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మాచర్ల వెళ్ళిపోతారు, అది ఇన్ని కిలోమీటర్లు ఉంది అని ఆ బోర్డు ఏం చేస్తుంది, సూచన చేస్తుంది, ఏ వైపు వెళ్ళాలో నిర్దేశం చేస్తుంది. అలాగే శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రం కూడా మనకు నిర్దేశం చేస్తుంది. అబ్బాయి ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకు, ఇది అనాలి, ఇది అనకు, ఇది తినాలి, ఇది తినకు, ఇది మనకు శాస్త్రం చెప్తోంది. కానీ మనం అలా ప్రవర్తిస్తున్నామా? పఠంతు శాస్త్రాన్ని, శాస్త్రం చదవగానే సరికాదయ్యా. చూడండి, మనకి ఎక్కడైనా వంటల పుస్తకంలో ఉప్పు విషయం వచ్చేటప్పటికి, కారం విషయం వచ్చేటప్పటికి తగినంత వెయ్యండి అని ఇస్తాడండి. ఎందుకని? ఎవరికి రుచికి తగినట్టుగా వారు ఉప్పు కారాలు తింటారు. దాని విషయం వచ్చేటప్పటికి ఎవరికి తగినట్లుగా వారికి, ఎవరికి హితం కలిగేటట్లుగా వారు దీన్ని తీసుకోవాలి. అలాగే ప్రపంచంలో కూడా మనకు అన్నీ కనిపిస్తాయి. నీవు అనుకున్నవే కనిపిస్తాయి అనడానికి వీల్లేదు. నీకు అక్కర్లేనివి, నీవి కానివి, నీకు సంబంధం లేనివి, నీకు ఏమాత్రం అవసరం లేనివి కనిపిస్తాయి. కానీ వాటి వైపున ఎంత శ్రద్ధ పెడుతున్నావు, నీదైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు, ఇది కదా మనకు కావాలి. తర్వాత ఏం చెప్పారు? పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్. యజంతు దేవాన్ అంటే అర్థం ఏమిటి? యజ్ఞయాగాలు చేస్తాడు, భగవంతుడి గురించి బాగా పొగుడుతాడు, భగవద్ వైభవాన్ని పలుకలలో బయట ప్రపంచానికి చూపిస్తాడు. కానీ దాని మాధుర్యాన్ని మాత్రం వాడు తెలుసుకోలేడు. దీనికి ఉపమానం ఏం చెప్పారు పెద్దలు? పాయసంలో తిరిగిన గరిటెకు దాని రుచి ఎలా తెలియదో. ఓ తెడ్డు ఉంటుంది కదా, కొయ్య తెడ్డు, తరుశాఖ నిర్మిత దర్విగాక అంటాడు పోతనామాచ్యుల వారు. తరుశాఖ నిర్మితము, తరువు అంటే చెట్టు, శాఖ అంటే కొమ్మ అన్నమాట. దర్విగాక అంటే దానిలో కొయ్య తెడ్డు లాంటిదన్నమాట. భగవద్ వైభవాన్ని నోటితో పలుకుతూ ఎవరు దాన్ని వర్ణించలేరో, ఎవరు దాన్ని అనుభవించలేరో. వర్ణించడం చాలా బాగా వర్ణించవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు బాగా వంకాయ కూర అంటే ఇష్టం అనుకోండి, ఓ పేపర్ మీద రాసుకోండి, వంకాయ కూర ఎలా తయారు చేయాలో రాసుకోండి, ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా చదవండి. ఆకలి కాకుండా ఉంటుందా? వృద్ధి నుంచి చదువుతున్నారు కదా, వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంటుందని పైకి క్రిందికి పైకి క్రిందికి చదువుతున్నారు కదా, దీనివల్ల మీ కడుపు నిండుతుందా? అంటే ఎంత మనం వర్ణించినా అది నాకంటే అన్యంగా ఉంది. కొంతమంది ఉంటారండి, ఇగోండి ఈ పదార్థం తీసుకోండి తీయగా ఉంటుంది, ఈ పదార్థం తీసుకోండి అని దగ్గరికి వస్తారు. మనం తీసుకోబోయేంతలో వెనక్కి లాగుతూ ఉంటారు ఆ పదార్థాన్ని. వీళ్ళ చేతిలో నుంచి అవతలికి మాత్రం వెళ్ళదు. ఈ లోపల ఆ పదార్థం పొందవలసిన స్థితిని పొందుతుంది. దీని మాత్రాన ఆ పదార్థము తీపిని నువ్వు అనుభవించగలుగుతావా? లేదు కదా. దాన్ని మనం లోపలికి తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. అంటే ఏమంటుంది అక్కడ వివేక చూడమని అంటే, నాయన దేవతల్ని యజ్ఞముల ద్వారా గానముల ద్వారా చాలా చక్కగా నువ్వు సేవించవచ్చుగాక, కానీ ఆ భగవంతుడు ఎలా నడిచాడో ఆ నడకని నువ్వు ఆచరించకపోతే ఇది వృధా. నేను రామాయణం చదువుతానండి, 3 పెళ్ళాలను చేసుకుంటానంటే రామాయణం ఒప్పుకుంటుందా? రామాయణం చదవడము అంటే రాముడి గుణాలేమిటి,
రాముడి ఆదర్శం ఏమిటి, రాముడి ధర్మం ఏమిటి, ఇది కదా మనకు కావాలి. కాబట్టి నువ్వు చాలా శాస్త్రాలు చదవచ్చుగాక, యజ్ఞయాగాదులు ఆచరిస్తే ఆచరించవచ్చుగాక, కుర్వంతు కర్మాణి అంటే ఎన్నో పనులు అవలీలగా చేయొచ్చు. ఈ మానవుడు ఎంత తెలివైన వాడంటే ఒక పాముని తను మాట వినేటట్లుగా చేసుకోగలుగుతున్నాడు. అందరూ చేసుకోలేరు. పాములు పట్టేవాడు ఉంటాడండి, వాడు తాచుపాము మీద చెయ్యి పెట్టి కూడా దాన్ని మళ్ళీ బుట్టలో పెట్టగలిగిన సామర్థ్యం ఉంటుంది. మీరు సర్కస్కు వెళ్ళారనుకోండి, పులి నోట్లో చేపెట్టి తీస్తాడు వాడు, సింహం నోట్లో తలబెట్టి తీస్తాడు వాడు. బాగా ఎత్తైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఎవరి సహాయం లేకుండా ఇంకొక దాని నుంచి ఇంకో దానికి ఎగరగలుగుతాడు గాలిలో. అంటే ఓ మానవుడు ఎన్ని చేయగలుగుతున్నాడు? క్రూర సర్పాల వైపుకు వెళ్ళగలుగుతున్నాడు, క్రూర మృగాలతోటి ఆటాడగలుగుతున్నాడు, ఆధారము లేని చోట తిరగగలుగుతున్నాడే కానీ తనకు అధిష్టానంగా ఉండవలసిన మనస్సు దగ్గర మాత్రం వాడు బానిస అవుతున్నాడు. వీడు మనస్సుకి రాజు కావాలి, వీడేం చేస్తున్నాడు? మనస్సుని రాజును చేసి వీడు బానిస అవుతున్నాడు. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? అది రాజు అయిందనుకోండి, అది ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే మనం స్వతహాగా మనలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, అలాగే కొన్ని ఉండకూడని గుణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక సంకల్పం జరిగినప్పుడు వీటి రెంటికి యుద్ధం జరుగుతోంది. నువ్వు దేని వైపు వెళ్ళాలి అనే నిర్ణయం యుద్ధంలో గెలిచినటువంటి వాడి మాట ఓడిపోయిన వాడు ఎలా వింటాడో, అలాగే మనస్సు దగ్గర నువ్వు గెలిచావనుకో నీ మాట మనస్సు వింటుంది. పోనీ మనస్సు దగ్గర నువ్వు ఓడిపోయావనుకో మనస్సు మాట నువ్వు వినాలి. అంటే సత్సంగానికి వచ్చామండి, సత్సంగానికి వస్తే మనస్సు ఏముంటుంది? విన్నట్టు నటిస్తుంది. ఇంతమందిలో కూర్చున్నాం, మధ్యలో కూర్చున్నాం, లేచిపోతే బాగుండదేమో, 10 నిమిషాలు అయితే వాడే ఆపేస్తాడు, అంతే కదా. అప్పుడు ఆయన ఆపగానే వెళ్ళిపోదాం అంటుంది మనస్సు. అంటే మనస్సు సంకల్పము చేస్తుంది. అసలు ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి కారణం మనస్సే. మనస్సు లేకపోతే ఇక్కడ కూర్చోలేరు. అదే మనస్సు ఏం చేస్తుంది? లే లే అని మనని తట్టి లేపుతుంది. విషయమునందు మనకు అనురక్తి కలిగించదు. దాంతో ఏం చేస్తాం? ఎప్పుడు మనకి ఇదిగో ఈ కార్యక్రమం అయిపోతుందా, లేకపోతే ఎప్పుడు ఆపేస్తారా, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇప్పుడు లోపల సంఘర్షణ జరుగుతోంది. అంత దూరం నుంచి ఇక్కడికి బుద్ధి లేకొచ్చావా అని మళ్ళీ ఇంకో మనస్సు బయలుదేరుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కదా మనందరం. పులిపాడు నుంచి వచ్చిన వాళ్ళు, సత్తెనపల్లి నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. అదే మనస్సు అంటుంది, ఏమే పిచ్చి మనస్సా, 4 నెలల కార్యక్రమంలో ఈరోజు వచ్చావు కుదిరి కార్యక్రమానికి, మరలా ఈ సమయం దొరుకుతుందా, కాబట్టి పర్వాలేదులే కూర్చో అని మనం అంటే, ఆ లోపల ఉన్న మనస్సు అంటుంది నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు. అక్కడ పరమాణం పోస్తున్నారు బ్రహ్మాండంగాను, పొద్దున్న తాగాం బ్రహ్మాండంగా ఉంది, అది అడుగు పట్టిందని చెప్పారు. కొత్త పరమాణం చేస్తారో చేయరో, తెల్లారేటప్పటికి ఉంటుందో ఉండదో, నీకేం బుద్ధి తక్కువ దాన్ని ఇక్కడ వచ్చి కూర్చున్నావు, నన్ను లేపి తాకకపోతే నేను ఎలా కూర్చుంటాను, లేకపోతే లేచి వెళ్ళిపో అని అంటుంది ఇదే మనస్సు. అంటే ఎన్ని రకాలుగా పనిచేస్తోంది మనస్సు అనేటువంటిది. ఇది ఎక్కడ బయలుదేరింది ఒకసారి ఆలోచించండి. సంకల్పం చేసిన మనస్సు ఎక్కడ బయలుదేరింది? మనల్ని ఇంత కార్యక్రమం జరుగుతుంటే మనల్ని కదిలించేటువంటి మనస్సు ఎక్కడికి బయలుదేరిందంటే, ఎక్కడ పుడుతుందో దాని మూలాన్ని వెతుక్కునేవాడే యోగి అంటే. ఓసారి ఆలోచించండి, సంకల్పం ఎక్కడ పుడుతోంది, వికల్పం ఎక్కడ పుడుతోంది. అసలు ఈ మనస్సుకు స్వతహాగా దీనికి ఒక స్వతంత్రత శక్తి ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాం. తెనాలి రామలింగడు చెప్పాడండి, ఇంట్లోకి వచ్చి అన్నం తినే దొంగ కుక్కకి అసలు త్రోవిచ్చింది ఎవరు? నువ్వే ఇచ్చావు. దానికి దొంగ తిండి నువ్వే అలవాటు చేశావు, అక్కర్లేనటువంటి మేత నువ్వే వేశావు. అందుకనే అది బయట ప్రపంచంలోకి పోయి ఇంత వింత ప్రపంచంలో ఇదిగో రకరకాల పోకళ్ళు కనబడుతుంటే ప్రతి దాని మీద తిరుగుతోంది ఇదిగో ఈ కుక్క లాంటి మనస్సు. ఓసారి దానికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే అది అంటుంది ఇవన్నీ అలవాటు చేసింది నువ్వే కదా అంటుంది. ఇప్పుడు దీన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే అది మనకు ఎదురు తిరుగుతుంది, అలవాటు చేసింది నువ్వే కదా అంటుంది. అంటే అలవాటు చేసేటప్పుడు మనకు దాని యందు రుచి కలగడానికి కారణం ఏమిటంటే, యథార్థమైనటువంటి జ్ఞానమునందు మనకు రుచి కలగకపోవడం చేత. అందుకనే వేదాంతంలో ఒక పాట పాడతారు. అయ్యా మైక్ ఇమ్మంటావా? మైక్ ఇమ్మంటావా? ఇందా చెప్పింది ఏమిటి?
అక్కడ అక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, వస్తుంది. ఇప్పుడు చెబుతుంది వేరు వేరా, ఆయన వేరు నువ్వు వేరా? 27 నెలల బట్టి అర్థం కాదు నీకు, ఇప్పుడేం అర్థమైంది? పోయి కూర్చో, పోయి కూర్చో, మహానుభావుడి కూర్చో. ఏం చెప్పారు అంటే, నువ్వు ఎన్ని రోజులు మనం ఒక దాని యందు ఆసక్తితో వేదాంతంలో పాడుతూ ఉంటారే, పూను రుచి పుట్టకుంటే మాను, నిలిచేది కాది మేను. దానిలో చెప్పారు అసలు ప్రయత్నం నువ్వు చేయాలి కదా, రుచి పుట్టకుంటే మానవయ్యా. ఏమండి, మనకి అత్తరు షాపు అమ్మేవాడు, సెంటు సీసాలు అమ్మేవాడు నువ్వు కొన్నా కొనకపోయినా నీ షర్టుకు రాయడం మొదలెడతాడు. ఆ ఒక్కసారి వాసన చూడగానే కనీసం చిన్నదైనా కొందాం కదా అనే బుద్ధి బయలుదేరుతుంది. అలాగే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా అసలు ప్రయత్నం చేయాలిగా. దేనికోసం వారు దేహాన్ని గురువులు ఎందుకోసం వినియోగించారు అంటే, జ్ఞానం అనేటువంటిది మనకి అందడానికి వీలుగా ఎలా చెప్తే వారు అందుకుంటారు. ఏం చెప్పారు? కుర్వంతు కర్మాణి. ఎంత బాగా కర్మ చేస్తామంటే, ఓ ట్రాక్టర్ కట్టెలు కొట్టమంటే కొట్టుకొస్తాం, ఒక 1000 మందికి వంట చేయమంటే వంట చేసేస్తున్నాం, 2000 మందికి బయట వాళ్ళు అవసరం లేకుండా వడ్డించమంటే వడ్డించేస్తున్నాం. కానీ జ్ఞాన విషయం దగ్గరికి వచ్చి కాసేపు అలా కూర్చొని ధ్యానం చేయవయ్యా, లేకపోతే ఈ జ్ఞాన విషయాన్ని వినవయ్యా అంటే వాళ్ళు అంటారు, స్వామి ఆ గుండెకి ఎత్తమనండి ఎత్తుతాం, ఈ టెంట్ వేయమనండి వేస్తాం, లేకపోతే ఆ కట్టెలన్నీ ఒక పూట కొట్టమనండి ఊరంతా తిరిగి జనాన్ని పోగేసి కొట్టేస్తాను, అంతేగాని జ్ఞానం విషయం మాత్రం నాకు సంబంధం లేదంటున్నాం. కుర్వంతు కర్మాణి. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, ఒరే నాయన, కర్మలు ఎన్ని కర్మలు చేస్తున్నావు ఓసారి ఆలోచించి. ఇప్పటికి ఎన్ని ప్రారంభం చేశావు, ఎన్ని మధ్యలో వదిలేశావు, ఎన్ని అయిపోయిన దాకా దాన్ని పట్టుకు వేలాడావు, కాకపోయినా విసుగురాక పట్టుదలతో ఎన్ని సాధించావు, ఓసారి నీ పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సంకల్పాలు జరిగాయో, ఎన్నింటికి నువ్వు ఆమోదముద్ర వేశావో, ఎన్ని జరిగినావో ఓసారి లెక్కవేయి, ఓసారి లెక్క వేయవయ్యా అని చెప్తున్నాడు ఆయన. కుర్వంతు కర్మాణి భజంతు దేవత. భజంతు దేవత అంటే అర్థం ఏమిటి? భజ అనే పదానికి సేవ అనే అర్థం ఉందండి. ఈ సేవ అనే అర్థంలో ఏం చెప్పారు? భగవంతుడికైతే ఎన్ని సేవలైనా చేస్తున్నాం, కానీ అసలు భగవత్ స్వరూపమైనటువంటి నీ స్థితిని నువ్వు గుర్తించావా? ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు సుబ్బారావు గురువు గారు చెప్తున్నారు, ఇంతకుముందే ఎవరో పాడారు, లలితమ్మ గారు ఎవరో పాట పాడారు, నేనుంటేనే ఈ ప్రపంచం. ఈ తనువులో నేనుగా నిలబడ్డవాడు చైతన్యం ఒక్కటే. చైతన్యం ఉంటేనే ఇదంతా కనబడుతోంది. నేనుంటేనే ప్రపంచం, నేను లేకపోతే ప్రపంచం లేదు. నేను అనేది చైతన్యానికి పేరు. మనం ఏం చేస్తున్నాం? నేను అంటే దేహానికి ఆపాదిస్తున్నాం. అంటే మనం ఒకదాని పేరు ఇంకో దానికి పెట్టి చెప్తున్నాం. ఇప్పుడు మీ పేరు ఏదో ఉందండి, మీ పేరు సీతమ్మో రావమ్మో ఏదో ఉంది, కాని పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా? మీరు పోతున్నారండి దారిలో, మీ పేరు ఏదో ఉంది, కాని పేరుతో పిలిస్తే మీరు వెనక్కి తిరిగి చూడరు కదా. యథార్థమైన పేరుతో పిలిస్తే మీరు వెనక్కి తిరిగి చూస్తారు. అలాగే నేను అనేటువంటి దాన్ని మనం ఎలా చూస్తున్నాం? ఈ నేను అనేటువంటి శబ్దవాచకాన్ని తనువుకి ఆధారమైనటువంటి చైతన్యంగా చూస్తున్నామా, లేక పైకి కనపడేటువంటి తనువునే నేనుగా చూస్తున్నామా? ఇది చాలా ముఖ్యం. కుర్వంతు కర్మాణి. దీంతో చాలా పనులు చేస్తున్నాం, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం, కానీ తేలికగా భగవంతుడు లభ్యమవుతాడు. నాయన కాసేపు ఇదిగో నోటిని కట్టిపెట్టు, కాసేపు ఇదిగో తిరిగే కాలుని అట్టిపెట్టు, కాసేపు చలించేటువంటి మనస్సుని కుదురుపరచడానికి కాసేపు ప్రయత్నం చేయి అని చెప్తే ఎక్కడ లేని పనులన్నీ అక్కడే మొదలవుతాయి. అంటే కుర్వంతి కర్మాణి, నువ్వు కర్మలు చేస్తున్నావు. భజంతు దేవత. ఏమండి, ఈ రోజున స్వామివారి ప్రతిష్ఠ జరుగుతోంది, యజ్ఞ కార్యక్రమాలు చేయాలంటే ఏవి అవసరమో అన్నీ ప్రయత్నించి తెస్తున్నావు. ఎంత లోతులో యజ్ఞగుండం కట్టాలో కడుతున్నావు, ఎన్ని ఇటుకలు పేర్చాలో పేరుస్తున్నావు, ఎంత విశాలంగా పందిరి వెయ్యాలో వేస్తున్నావు. చక్కగా దేహాన్ని కష్టపెట్టి ఏ కర్మలు చేయాలో అన్నీ భగవంతుడి సేవగా చేస్తున్నావు. కానీ ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు, అబ్బాయి బాహ్యమైనటువంటి కర్మలు బ్రహ్మాండంగా చేసే నీవు అంతరంగా భగవంతుడు చెప్పినటువంటి భావాన్ని నువ్వెందుకు దాన్ని శ్రద్ధగా
జ్ఞాన రూపంగా నువ్వు దాన్ని ఉపాసన చేయలేకపోతున్నావు. మీరు ఒకసారి చూడండి, భగవద్గీత చూడండి, ఉపనిషత్తులు చూడండి, ఎక్కడైనా కూడా జ్ఞానకాండ చాలా గొప్పది. ఎందుకంటే జ్ఞానము చేతనే ముక్తి లభిస్తోంది. జ్ఞానాదేవతు కైవల్యం. ఉపనిషత్తులు కూడా జ్ఞానాన్ని చెప్పాయి. జ్ఞాన సిద్ధియే మోక్ష సిద్ధి. ఇదేదో బాగుందండి, జ్ఞాన సిద్ధి అయితే సరిపోతుందా అంటే మలయాళ స్వాములు వారు ఇంకొక అడుగు ముందుకు వేసి భావశుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు మహానుభావుడు. ముందు భావాన్ని శుద్ధం చేసుకోండి అయ్యా. ఎలాగైతే రాళ్ళు బియ్యము కలిసి ఉంటే ఆ ఎవరు తల్లులు ఆడవాళ్ళు ఓ చేటతో అక్కడ ఉండేటువంటి రాళ్ళన్నీ బయటికి పోయేట్టుగా, కావలసిన ధాన్యమంతా వెనక్కి వచ్చేట్టుగా ఎలా చెరగుతారో ఈ ప్రపంచంలో కూడా నిత్య అనిత్య వస్తువులు కలిసి ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? అనిత్యమైనటువంటి వస్తువు యందు నిత్య భావన కలిగి ఉన్నావు. కాబట్టి దీనిలో నువ్వు కాస్త విచారణ ద్వారా ఈ రాళ్ళని బియ్యాన్ని వేరు చేసినట్టుగా నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానము చేత ఏది సత్యమైనది ఏది అసత్యమైనదో విచారణ చేయి. ఇది దేని ద్వారా జరుగుతోంది? ఆ సేవను భగవంతుడి సేవ అంటే కేవలం నేను ఆ రోజే చేస్తానండి అని అనడం కాదు, ఎప్పుడూ ఆయన సేవలో నిమగ్నం కావడం. ఓ ప్రహ్లాదుడు ఎలా చేశాడండి? ఆయన ఏకాదశి రోజే గుడికి పోయాడా? దశమి రోజే దండం పెట్టాడా? ఆయన తిథులు చూసుకొని భగవంతుడి సేవ చేయలేదు ప్రహ్లాద కుమారుడు. ఏ రోజు భగవంతుడి రోజే. ఇది భగవంతుడికి అన్యమైనటువంటి రోజు కాదు సుమా. ఆ భగవంతుడు నాలో చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాను. ఇంత ప్రపంచము నాకు కనబడుతోందంటే ఆయన అనుగ్రహం చేత. ఎందుకని? నాతో పాటుగా పుట్టి నాతో పాటుగా ఉంటూ ఈ సమయానికి ఎన్ని జీవులు యమసదనానికి వెళ్ళిపోయాయో ఒకసారి ఆలోచించండి. మన ఊళ్ళోనే కొంతమంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు, మాకు మొట్టమొదటి బిడ్డ నువ్వు ఒకేసారి పుట్టారా, మా వాడు 11 రోజులు ఉండి చనిపోయాడు, ఇదిగో నీ తోడై ఉండేవాడు వాడు ఉంటే అని అంటూ ఉంటారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? మనతో పాటు ఒక జీవి పుట్టింది, మనతో పాటు ఒక 11 రోజులు పెరిగింది, ఆ తర్వాత వాడు యమసదనానికి వెళ్ళిపోయాడు. మనం ఇప్పటిదాకా ఉండగలుగుతున్నామంటే ఎవరి అనుగ్రహము చేత ఈ శ్వాస ఇంతకాలం భూమి మీద జరుగుతోంది. వాడు 11 రోజులకే వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? నేను ఇన్నాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి? పోనీ వాడికి ఆసక్తి లేక వెళ్ళిపోయాడా? లోకంలో చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళందరూ బ్రతకాలనే కోరిక లేక వెళ్ళిపోయారా? చనిపోవాలనే కోరికుండి వెళ్ళిపోయారా? లేదు లేదు. వారికి భగవంతుడు ఒక సమయ నిర్ణయం చేశారు. ఆ నిర్ణయ కాలంలో శరీరంతో వచ్చారు, ఎంతకాలం ఉండాలో ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ప్రహ్లాదుడు అదే చెప్పాడు. ఏమయ్యా, ప్రపంచంలో ఒక సత్యం ఉంది అన్నాడండి. ఇదేంటండి ఇప్పటిదాకా ప్రపంచం అసత్యం అన్నారు? ప్రపంచంలో ఉన్న సత్యం ఏమిటండి అంటే ప్రహ్లాదుడు అన్నాడు, అనిత్యమైన ప్రపంచంలో ఒక నిత్యమైన వస్తువు ఒకటి ఉంది. ఏమిటా నిత్యమైన వస్తువు? మరణము అని చెప్పాడండి ప్రహ్లాదుడు. ప్రపంచం అనిత్యమే. అనిత్యమైనటువంటి ప్రపంచంలో నిత్య సత్యం ఒకటి ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః. పుట్టడం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ పుట్టడం కాలంలో ఎలా ఉందో మృత్యువుకి వచ్చేటప్పటికి ధ్రువం అని చెప్పాడండి. ధ్రువం అంటే అర్థం ఏమిటి? స్థిరము. ఇది ఎవ్వడు ఫలానా వాడు తప్పించుకున్నాడు, ఫలానా వాడు మృత్యువుని భలే దాటవేశాడు అనడానికి వీల్లేదు. ఎప్పుడో ఓసారి ఏదో ఓ చోట ఎక్కడో ఒక కాలంలో ఈ ప్రపంచంలోకి వచ్చామంటే ఓనాటికి వెళ్ళిపోవలసినటువంటి సమయం ఉన్నది. కాబట్టి నిత్యమైనటువంటి సత్యం ఒకటి ఉంది అనిత్యమైనటువంటి ప్రపంచంలో. ఏమిటది? మృత్యువు అని చెప్పారు వేదాంతులు. కాబట్టి మనం ఏం చేయాలి? యజంతు దేవాన్. నువ్వు దేవకార్యాలు చేయొచ్చుగాక, కానీ దేవకార్యము చేస్తూ ఈ కార్యము చేయడానికి కారణమైనటువంటి లోపల శక్తి ఏది ఉంటే నేను ఈ పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఈ మాట నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, ఓ పాట నేను ఎలా పాడగలుగుతున్నాను? ఏమండి, మునగాల కోటేశ్వరరావు గారు ఉండేవారు, గురువు గారు. దేహంతో ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడారు. ఇప్పుడు నాకు ఆయన పాట వినాలని ఉంది. వస్తాడా? నేను ఆయన దగ్గరికి పోవటమే, ఆయన ఇక్కడికి రాడు.
ఎందుకు రాడు? ఒకప్పుడు ఉన్నవారేగా, ఎందుకు రారు అంటే కాలంలో వచ్చారు, కాలంలో వెళ్ళిపోయారు. కాలంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళడమే కానీ ఆయన ఇక్కడికి రాడు. ఒకవేళ వచ్చినా కానీ మనం కోటేశ్వరరావు గారు అనమండి, ఇంకేదో పేరు పెడతాం దానికి. ఒకవేళ కనపడింది అనుకోండి, వెళ్ళిపోయిన వస్తువు కనపడింది అనుకోండి, ఎవరైనా ప్రపంచంలో వెళ్ళిపోయిన వాళ్ళు కనపడితే ఏమంటారండి? ఇంకో మాట వాడతారు. అంతేగాని మనిషి వచ్చాడు, మంచినీళ్ళు ఇవ్వండి, అన్నం పెట్టండి అనరండి. దేనికని? తిన్నది వేరే, నీ దగ్గరకు వచ్చింది వేరే, నీతో మాట్లాడింది వేరే. అంటే ఇవన్నీ చేసినటువంటిది చైతన్యమే. ఆ చైతన్యం ఉంటేనే ఈ దేహం అనేటువంటిది పనిచేస్తోంది. కాబట్టి దేహము కదలడానికి కారణమై తాను సర్వవ్యాపకమై ఉండేటువంటిది, తనువుకు ఆధారమైనటువంటిది లోపల ఒకటి ఉన్నది. ఇది ఎవరు చెప్తారండి? ఆత్మైక్యబోధేన వినా విముక్తి. ఆదిశంకరాచార్య వారు 3వ పాదంలో చెప్పారు, ఆత్మీయైక్య బోధేన వినా విముక్తి. ఇక్కడ విముక్తి దేని వల్ల కలుగుతుంది? ముక్తి కాదండి. ఆదిశంకరాచార్య వారు చెప్పిన మాట విముక్తి అంటే విశేషమైన ముక్తి. ఎక్కడైనా గొప్ప పదం వచ్చిందనుకోండి, ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు, స్థాపన వేరు, సంస్థాపన వేరు. అలాగే ముక్తి వేరు, విముక్తి వేరు. ఇక్కడ విముక్తి అంటే విశేషమైనటువంటి ముక్తి. ఆత్మైక్య బోధేన. లోకంలో చాలా బోధలు జరుగుతూ ఉంటాయండి. ప్రపంచంలోకి వచ్చిన మనందరం ఏదో ఒక బోధ మాట్లాడుతూనే ఉన్నాం. ఏమండి? అత్తగారు అంటుంది, మా కోడల గారికి ఏం పుట్టిందో ఏమో, పక్కింటి ఆవిడ బోధ విన్నది, నాకు అన్నం పెట్టడం మానేసింది. కొంతమంది అంటూ ఉంటారండి అత్తగారులు, మొన్నటిదాకా మా కోడలు బాగానే ఉంది, పక్కింటి ఆవిడతో సహవాసం చేసింది, ఆవిడే బోధ చేసిందో నాకు అన్నం పెట్టడం మానేసింది. ఇది బోధ? ఏమండి? ఇంకొకడు అంటాడు, నేను ఎన్ని చెప్పినా వినలేదు కానివ్వండి, ఆ పక్కింటి వాడు ఏదో బోధ చేశాడు మా పిల్లాడికి, అప్పటి నుంచి వాడు పేకాటకి రావడం మొదలెట్టాడండి. ఇది బోధ? అంటే ప్రపంచంలో ఇవన్నీ ఉండొచ్చుగాక, కానీ ఇవి బోధలు కాదు. ఏది బోధ? ఆత్మైక్య బోధేన. ఏది నువ్వు వినాలి అంటే ఆత్మీయైక్య బోధ. ఆత్మీయైక్య బోధ అంటే నీ స్వరూపం గురించి నువ్వు తెలుసుకోవడం. ఏమంటే మీ ఇంటికి దారి వేరే వాడిని అడిగితే ఏమంటారు? మీ ఊరు వెళ్ళారండి, మీ ఊరు వెళ్ళయ్యా మా ఇల్లు ఎక్కడా అంటే ఏమంటారు? నీకు బుద్ధి ఉందా లేదా? మీ ఇల్లు నీకు తెలియాలి కానీ నాకెలా తెలుస్తుంది అంటారు కదా. మీ ఊరిలో మీ ఇంటి చిరునామా మీకు తెలియకపోతే ఎంత వెర్రివాళ్ళుగా పరిగణింపబడతారో, ఈ దేహంలో నువ్వు ఉండి ఆత్మ విషయం తెలియకపోయినా నువ్వు కూడా అలాంటి వాడివే. ఆత్మీయైక్య బోధేన. మరి నీ దేహంలో వచ్చావు కదా, దేహం కనబడుతోంది కదా, ఇన్ని చేస్తున్నాం కదా, మరి మన లోపల ఎవరు ఉంటే ఇన్ని జరుగుతుందో తెలియకపోతే ఇక మనకు ముక్తి ఎప్పుడు? ఆత్మీయైక్య బోధేన వినా విముక్తి. మనం ఏం చేస్తున్నాం? నోటిలో ఉప్పుగల్లు వేసుకొని పంచదార రుచి చూడాలనుకుంటున్నాం. ఏమండి? జేబులో రూపాయి కాసు పెట్టుకొని విశేషమైన వజ్రాలు కొనాలనుకుంటున్నాం. వేప పువ్వంతా నోట్లో పోసుకొని చక్కెరగా లేదని బాధపడుతున్నాం. మహాత్ములు ఎన్ని ఉపమానాలు చెప్పారోనండి ఈ మానవ జీవితం గురించి. బంగారు నాగలితో పొలం దున్నుకొని జిల్లేడు చెట్లు వేసుకున్నవాడు ఎంత మూర్ఖుడో, దేహం వచ్చిన తరువాత ఆత్మబోధ వినకపోయినా, ఆత్మబోధ రహస్యం తెలియకపోయినా బంగారు నాగలితో పొలాన్ని దున్నుకొని జిల్లేడు చెట్లు వేసుకున్నవాడు ఎలాంటి వాడో వాడు అలాంటి వాడు అన్నారు. ఆత్మీయైక్య బోధేన. ఆత్మబోధ వాడికి అవగతం కాకపోతే బంగారు నాగలతో దున్నుకొని జిల్లేడు చెట్లు ఎవడేసుకుంటాడు? ఇంకోటి చెప్పారండి, కర్పూరపు చెట్లు కాపలా పెట్టి లోన గంజాయి వేసుకున్నాడట. కర్పూరపు చెట్లు చుట్టూ దడిగట్టాడటండి. కొంతమంది చూడండి, ఇళ్ళ చుట్టూ శుభ్రంగా ఉంటుంది, ఇంట్లో రోతగా ఉంటుంది. వాళ్ళు అంటారు పైన పటారం లోన. మీ అందరికి బాగా తెలుసు సామెతలు కదా, ప్రపంచంలో అవి కదా, పట్టుకుంటాయి గట్టిగాను. చుట్టూ బాగుండి లోన బాగలేకపోతే ఏమంటారండి? పాత్ర అంతా తెల్లగా తోమి లోన అన్నం మాడబెట్టామనుకోండి, మీ ఆయన మెచ్చుకుంటాడా? మాడు బాగా తెల్లగా తోమింది తప్పాడు అనుకుంటాడా? లోన నల్లటి మాడు చూస్తాడా? నల్లటి మాడు చూశాడంటే మన మాడు పగిలిందే కదా. తపాల తెల్లగా ఉంటే కుదరదండి, లోన పదార్థం బాగుండాలి. అది
అలాగే భగవంతుడు దేన్ని చూస్తాడు? పైన పాత్రని చూసేవాడు కాదు, లోన పదార్థాన్ని చూసేవాడు. పాత్రని చూసేది మనం, లోకం. అబ్బా ఎంత బాగుందండి గ్లాసు, భలే ఉందండి, దీంతో నీళ్లు త్రాగండి అన్నాడు వెనకటికి ఎవడో. మా గురువుగారు చిన్న కథ చెప్పేవారు. మాకేమో సమయం తక్కువ ఇచ్చారు, రావడమే లేటుగా వచ్చాం. లేటుగా వచ్చి మిమ్మల్ని ఏమిటి ప్రయోజనం? ఆలస్యంగా వచ్చినందుకు ముందు నాకు బుద్ధి లేదు కదా. సరే, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఊళ్ళో ఒక పెళ్లి కొడుకు అండి, వాడికి పెళ్ళయింది. పెళ్లి కొడుక్కి తోడు పెళ్లి కొడుకు ఉంటాడు తెలుసా? పెళ్లి కొడుక్కి 16 రోజుల దాకా తోడు పెళ్లి కొడుకు ఉంటాడు తెలుసా మీకు? వాడు ఏది బయటికి పోవాలంటే వీడు తోడు కావాలి. పెళ్లి కొడుకుని ఒక్కడిని పంపరు బయటికి, ఏదైనా కావాలంటే వీడిని పంపిస్తారు. ఇలా తోడు పెళ్లి కొడుకు ఒకరిని పంపించారు, ఇది అత్తగారు ఊరు పంపించారు. అత్తగారు ఊరు పెడితే వీడేం చేసేవాడు? కొత్త పెళ్లి కొడుకు, ఒరే నాకు కూల్ డ్రింక్ కావాలి చెప్పరా అని కిందికి పంపించేవాడు వాడిని. వాడేమో మా అబ్బాయి గారికి కూల్ డ్రింక్ కావాలంట అని చెప్పేవాడు. ఈ వీధిలోకి వెళ్ళి వాళ్ళ బావమరిదో వాళ్ళ మామగారో ఎవరో ఒకళ్ళు వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చేవారు. ఈ కావలసిన విషయాలన్నీ చెప్పడానికి ఒకరిని పెట్టుకున్నాడు. అయితే ఓ రోజున వీడు బాగా మంచి గుబాళింపు వాసన వస్తుంది వంటగదిలో నుంచి. అత్తగారు ఏదో మంచి కూర వండుతున్నారండి. వెంటనే వీడు అన్నాడు అక్కడ ఉన్నవాడిని, ఒరే వంటగదిలో నుంచి మంచి వాసన వస్తుందిరా, మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారో చూసిరారా అని వీడిని పంపించారు కిందికి. వీడేం చేశాడు? బాగా కిందికి వెళ్ళి ఏం చేస్తోంది వాళ్ళ అత్తయ్య గారిని పరిశీలిస్తే, అప్పుడండి పూర్వకాలంలో ఈ కరెంటు వెలుతుర్లు ఇవి లేవండి. దీపం ఇలా పట్టుకొని కుండలో అన్నం ఉడికిందో లేదో ఆ దీపం ఇలా పెట్టుకొని ఇలా చూసేవాళ్ళు అన్నమాట. అలాగే ఆ రోజున వాళ్ళ అత్తయ్య గారు చింతచారు చేస్తుందండి. బెల్లం చారండి, ఉల్లిపాయలు కోసి పచ్చిమిర్చి వేసి పచ్చి పులుసు చారులాగా చక్కగా జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మంచి ముక్కు పుటాలు అదిరేట్టుగా చక్కని రసం పెడుతుందండి వాళ్ళ అత్తయ్య గారు. ఈడేం చేశాడు? ఆ లాంతరు పట్టుకొని ఆవిడే ఇలా చూస్తుండగా ఇలా ఇలా కలబెడుతుందండి. అన్నీ సమపాళలో కలిశాయా లేదా, మళ్ళీ ఒక చోట వేగి ఒక చోట మాడితే ఆ రుచి ఉండదో, చక్కగా అన్నీ కలయాలి. ఈ లోపల చారు తయారైపోయింది. వీడు బాగా పరిశీలనగా చూశాడు చారు చేయడం. వెంటనే అల్లుడు గారి దగ్గరికి వెళ్ళారు. అల్లుడు గారు మీ అత్తయ్య గారు చారు పెట్టారు, కానీ ఒక్క విషయం అండి అన్నాడు. ఆ అల్లుడు గారికి చారు అంటే చాలా ఇష్టం. ఏం కావాలండి మీకు? అప్పయ్య ఏం కావాలి? అయితే వెంటనే వాడు చారు విషయం విన్నాడు. చారు అంటే బాగా ఇష్టం వాడికి, అల్లుడు గారికి. అందుకని అత్తగారులండి అల్లుడు గారు ఏది బాగా తింటారో గమనించి దాన్ని ఎక్కువ సార్లు చేస్తారు. వాడు చారు చేస్తున్నాడు కదా, అందుకని వాడికి చారు అంటే చాలా ఇష్టం. అందుకని ఆడు చారు చేస్తుంటే వీడు ఆ పదం విన్నాడో లేదో పరిగెడుతున్నాడు. వెనకాల వాడు అన్నాడు, చారు చేస్తోంది కానీ అన్నాడు వాడు. నువ్వు నోరు ముయ్, చారు చేస్తోందన్నావు అక్కడ తాగిపో, చారు అంటే నాకు చాలా ఇష్టం, మా అత్తయ్య గారు చక్కగా చారు పెడతారు, నేను ఈరోజు బాగా తినాలి అని వీడు హడావుడిగా కిందికి దిగి అన్ని పదార్థాలు అత్తయ్య గారు సిద్ధం చేశారు. ఇక అక్కడ కూర్చొని వాడు వేడి అన్నం అవన్నీ తెప్పించుకుంటుంటే అన్నం తింటున్నాడు. వీడు కూడా కూర్చున్నాడు, తోడు పెళ్లి కొడుకు కూడా కూర్చున్నాడు. వాడికి పెడుతున్నారు, అన్నం పెట్టారు, అన్నీ పెట్టారు. వీడేం చేశాడు? పెళ్లి కొడుకు మిగతా కూరలన్నీ తక్కువ తింటున్నాడు. వీడేం చేస్తున్నాడు? మిగతా కూరలన్నీ ఎక్కువ ఎంచుకుంటున్నాడు. నాకు ఆ బెండకాయ వేయండి, ఇగో ఆ పప్పు వేయండి. వీడంటున్నాడు, ఒరే చారు ఉందిరా అన్నాడు. వీడు చారు గురించి మాట్లాడొద్దన్నాడు కదా, వీడు నోరు మూశాడు. ఎందుకంటే వాడు వద్దన్నాడు కదా, వీడు పలకడం లేదు. వీడు బాగా అన్ని కూరలతో తిని వీడు అంటున్నాడు, చారు మాత్రం నాకు వద్దన్నాడు. ఎవరు? వీడు వెళ్ళి చూశాడు కదా కిందకి వెళ్ళి, వాడేమో చారు వద్దన్నాడు. అనేటప్పటికి పెళ్ళికొడుకు అంటున్నాడు, ఒరే చారు వద్దంటున్నావు, ఇలాంటి ఆడి వచ్చేవేరే నాతోటి అని వాడు కొద్దిగా 4 మాటలని వీడు చక్కగా చారుతో భోజనం చేసిన తర్వాత బాగా త్రేయించాడు అల్లుడు గారు. త్రేయించిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఇక ఆ చేయి కడుక్కొని వెడుతూ ఏమర్రా ఇందాక నుంచి ఏదో చెప్పాలంటున్నావు, నేనేమో చారు బాగా నాకు ఇష్టం కదా, చారు హడావుల్లో నేను వినడం నేను శ్రద్ధ పెట్టలేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు. వాడు అన్నాడు, ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదన్నాడు వాడు.
తోడు పెళ్లి కొడుకున్నాడు కదా, చెప్పినా ప్రయోజనం లేదన్నాడు. వాడన్నాడు, ఒరే ఇప్పుడు చెప్పకపోతే నిన్ను కొట్టేస్తాను జాగ్రత్త, ఏం జరిగిందో చెప్పన్నాడు. అయ్యా మీరు మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారో చూడమని పంపించారు కదా, నేను క్రిందికి వచ్చాను చూడడానికి. అత్తయ్య గారు చారు పెడుతున్నారు, ఆ చారు పెట్టేటప్పుడు అన్ని పదార్థాలు కలిసాయో లేవో చూడడానికి ఆ దీపాన్ని ఇలా పట్టుకొని ఆవిడ ఒక చేత్తో దీపాన్ని ఒక చేత్తో తెడ్డుని తిప్పుతూ ఉండగా ఈ లోపల మీ అత్తయ్య గారికి పడిశం పట్టింది. ఆ ముక్కులో నుంచి ఏమండి పదార్థం వచ్చింది, తిప్పే హడావుడిలో అది కాస్త మీ చారులో పడిపోయింది అన్నాడండి వాడు. ఇప్పుడు తిన్న ఆనందం ఉంటుందా? అల్లుడు గారికి తిన్న ఆనందం ఉంటుందా? ఉండదు. వీడు బాగా తిన్నాడు, ఇప్పుడు అది వాంతి చేసుకుందామంటే బయటికి రావడంలే. వీడు వేలు పెట్టి కక్కుదామన్నా లోపలికి వెళ్ళిపోయింది. వాడు అంటున్నాడు, ఒరే ముందు చెప్పొచ్చు కదా అన్నాడు. నేను చెప్పానా, నేను చూశానా, చూసిన విషయం చెప్దామని వస్తే ఏమన్నావు, చారు గురించి మాట్లాడితే చెవడాలు తీస్తానన్నావు, అందుకే నేను మాట్లాడలేదు అన్నాడు. అంటే తోడి పెళ్లి కొడుకేమో సత్యాన్ని చూశాడు, వచ్చిన పెళ్లి కొడుకేమో సత్యాన్ని మరిచాడు. మనం కూడా జగత్తుని జ్ఞాని చూస్తున్నాడు, అజ్ఞాని చూస్తున్నాడు. జ్ఞాని ఏం చేస్తున్నాడు, ఉన్న విషయం తెలుసుకున్నాడు గనక ఒరే ఇదంతా మలినంతో కూడుకుందిరా, ఇదంతా మలభూయిష్టమైన విషయాలోచనలరా, ఇవన్నీ ఇంద్రియాజనితమైన విషయ సుఖాల వెంట పరిగెత్తేవే తప్ప ఎండమావులో నీరు ఎలా లేదో విషయ భోగాల్లో ఆనందం కూడా అలా లేదు. ప్రపంచంలో తిరిగిన జ్ఞానులు చెప్తున్నారండి. మనకేమనిపిస్తుంది, నోర్మోయ్ ప్రపంచంలో ఆనందం లేదంటావే, సిగరెట్ తాగితే ఎంత ఆనందమో నన్ను అడుగు చెప్తాను, పేకాట ఆడితే ఎంత ఆనందమో నన్ను అడుగు చెప్తాను, విషయ సుఖాల్లో ఎంత ఆనందమో నన్ను అడుగు నేను చెప్తాను. కానీ జ్ఞానేమంటాడు, ఒరే అవి ఇంద్రియానందాలే కానీ అవి బ్రహ్మానందము కాదు, అది విషయానందమే కానీ విశ్వేశ్వర ఆనందము కాదు, అది భ్రమ ఆనందమే కానీ బ్రహ్మానందము కాదు. ఎందుకని జ్ఞాని విచారణ ద్వారా నిత్య అనిత్య వస్తు వివేక పరిజ్ఞానము కలిగి ప్రతి దానిని ఇది కాదు అని అన్నింటినీ వెనక్కి తోసేసి యథార్థమైన సత్యము దగ్గర నిలబడ్డ జ్ఞాని దృష్టి అలా ఉంటుంది. మరి అజ్ఞాని దాన్ని ఒప్పుకుంటాడా? అజ్ఞాని ఒప్పుకోవాలంటే వాడికి ఎంత ప్రజ్ఞ, ఎంత ఆ విషయ పరిజ్ఞానం ఉంటే ఆ సత్యాన్ని అంగీకరిస్తాడు. గురువులు ఎక్కడా కూడా దాచిపెట్టలేదండి, సత్యాన్ని బయట ప్రపంచానికి వెదజల్లారు. వివేక చూడమని గ్రంథాన్ని ఆదిశంకరాచార్యులు వారు ఆయన ఒక్కడే అనుభవించలేదు, అందరికీ అందించాడండి. 4 లైన్ల శ్లోకం ఇది. ఆత్మీయక్య బోధేన వినా విముక్తి. ఏం చెప్పాడు? పఠంతు శాస్త్రాన్ని, శాస్త్రం చదివిన పలుకులే కానీ ముక్తి అనేటువంటిది రావడము అది నీ చేతుల్లోనే ఉంది. పలుకులు అసత్యం అనలేదు, ఒక్కడ గుర్తుపెట్టుకోండి. పఠంతు శాస్త్రాన్ని అన్నారు కదా ఆదిశంకరాచార్యులు వారు, అయితే శాస్త్రం చదవద్దా? చదవాలండి. పాటలు పాడే వాళ్ళకి పాటలు ఎలా వస్తున్నాయి? అక్షరాన్ని 1కి 2 మార్లు మీరు చదివితేనే కదా, పోని వినికిడి శబ్దం ద్వారానే కదా పాడగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు మొదటిలో వినడము చదవడము అలవాటైన ఒక పాట అది మీ హృదయంలో నిలిచిపోయేటప్పటికీ ఇప్పుడు మీకు పుస్తకం అవసరం లేదు, వేరే వాళ్ళు ఎవరో గుర్తు చేయక్కర్లేదు, చక్కగా దాన్ని ఎలా పాడగలుగుతున్నారో కారణం ఏమిటక్కడ? ఆ పాట నీ స్వరూపమయ్యింది. నిద్రలో లేపి ఆ పాట పాడమని అడిగిన లైను పోకుండా చక్కగా మీరు అప్పచెప్పగలుగుతున్నారు. ఎందుకని అంటే అది మీకు అన్యంగా లేదు, అది మీ స్వరూపమయ్యింది గనక. శాస్త్రాన్ని కూడా అలా చదవండి, శాస్త్రం కూడా మీ స్వరూపమయ్యేట్టుగా. అంటే నిద్రలో లేపి మీకు అడిగిన యథార్థమైన జ్ఞానము పొందినవాడు ఎలా ఉంటాడో అలాంటి స్థితిలో మీ మనస్సు నిలబడాలి. కుర్వంతి కర్మాణి, కర్మ చెయ్యండి, కానీ ఎలాంటి కర్మ చేస్తారు? తెలిసి కర్మ చెయ్యండి. ఏది బంధనమో, ఏది బంధ విముక్తో, ఏ వైపు పెడితే బంధనం కలుగుతోందో, ఏ వైపుకు పెడితే విముక్తి లభిస్తోందో చక్కగా మీరు విచారణ చెయ్యండి. చెప్పడం వరకే శాస్త్రమైన వేదాంతమైన గురువైనా అంతవరకే చేస్తాడండి. గురువు కూడా చెప్పడం వరకే చేస్తాడు. మరి మిగతా ప్రయత్నం ఎవరు చేయాలి? మనం చేయాలి.
చెప్పడం వరకే చేసిన దాన్ని మనం ప్రయత్నం చేయాలి. ఆత్మీయైక్య బోధేన వినా విముక్తి. ఆత్మబోధ గురువు అందరికీ సమానంగా చెప్తాడు. అక్కడ రహస్యం అనేది నేను వాళ్ళకే చెప్పాలి, వీళ్ళకి చెప్పకూడదు, ఇది వారికి అందాలి, వీళ్ళకి అందకూడదు, అది ఉండదు ఆయన దగ్గర. ఏంది ఇంకోటి ఏం చెప్పారు? నసిద్ధ్యతే బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మకాలాలు వేల కొలది గడిచిన ఈ మూడు గనక మానవుడు ఇలాగే ఉంటే, ఆత్మబోధ లేకపోతే బ్రహ్మ శతకల్పాలు జరిగినా కానీ అది వాడికి లభ్యమయ్యేది కాదు అని మనకు ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పారన్నమాట. కాబట్టి ఆ విధంగా మనకి గురువులు ఏదైతే అందించారో, మరి ఇన్నాళ్ళ స్వామివారి యొక్క తపన, వారి యొక్క శరీర ధర్మాన్ని కూడా వారు అనుసరిస్తూ మనకు అందించినటువంటిది ఏమిటంటే జ్ఞానబోధ. ఆ జ్ఞానబోధని మన హృదయంలో స్థిరపరచుకొని మన జీవితాన్ని ధన్యతము చేసుకుందుముగాక అని మీ అందరినీ ప్రార్థన చేస్తూ స్వస్తి చెప్తూ మరలా కాలంలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ. ఇప్పటిదాకా మనకి గురువు గారు వివేక చూడాలన్నటువంటి ఒక్క శ్లోకాన్ని తీసుకొని దాన్ని మనకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో మనకి తెలిసినటువంటి పదాల్లోనే దాన్ని మరచుకుంటే మనం కొంచెం మార్చుకోగలిగితే మన జీవిత అన్వేషణ సత్యం ఈ మాటలలోనే మనకి ఉన్నది. చదవడం చాలా మందికి వచ్చు, దాని గురించి చదువుతూనే ఉంటాం, ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ చెప్పుకునేది కూడా అర్థమయ్యే రీతిలో మనం ఏ భాషనైతే రోజు వాడుకుంటున్నామో ఆ భాషలో నుంచే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేయడం కోసం ఇప్పుడు మనకి వారు ఆ సందేశాన్ని అందించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఊరికే ఏదైనా ఒక వస్తువు మనకు లభ్యమైతే దాని యొక్క విలువ తెలియదు.